ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు 81,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి 23 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫాలుగా ఈ దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 23 సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరే. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా న్యాయమైన డిమాండ్ల మీద పరిష్కరిస్తే మేము పునరాలోచన చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మావి న్యాయమైన కోరికలు. సుమారు 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ మా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. మరి బయట చేసే కాంట్రాక్ట్ లేబర్కి మా లేబర్కి మరి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే నిత్యం కరెంటుతో మరి పోరాడవలసిన సమస్య, పైకెక్కి దిగేలోపు మరి ఉంటాడా లేదనే పరిస్థితి. మరి అట్లాంటి కరెంటు సంస్థలో పనిచేస్తున్న కార్మికునికి మరి దఫాలుగా మీరు రెగ్యులర్ చేయండి, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చాలాసార్లు మేము మరి మేనేజ్మెంట్కి విన్నవించడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. కాబట్టి మరి ఆ సమస్యగానే మిగిలిపోయింది. కాబట్టి మేము రోడ్ ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి జేఎల్ఎం గ్రేడ్ 2ని గత ప్రభుత్వం మరి సచివాలయం ద్వారా గ్రేడ్ 2 జేఎల్ఎం వ్యవస్థను తీసుకొచ్చింది. మరి వాళ్ళు సచివాలయంలో ఉండాలన్నా విద్యుత్ సంస్థలో పనిచేస్తూ మరి మీరు న్యాయం చేస్తారని వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వాళ్ళ సమస్యను ప్రధానంగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు విద్యుత్ సంస్థల రెగ్యులేషన్ ద్వారా విలీనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మా సంస్థలు విలీనం చేయమని కోరుతూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో ఉద్యోగుల పాత్ర మర్చిపోవద్దని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీరు వచ్చిన తర్వాత గత 1.5 సంవత్సరాలు కూడా వెయిట్ చేశాం. మరి మా డిఏలు మాకు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సమస్యల మీద నోటీస్ ఇచ్చాం. 22న జరిగే ర్యాలీ తర్వాత రాష్ట్ర జేఏసీ మరొకసారి కూర్చొని మరి సమస్యలు పరిష్కారంగా ఉంటే మరి నిరవధిక సమ్మెకి యాక్షన్ ప్లాన్ తయారు చేసి సిద్ధంగా ఉంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. బెలగల్ హుసేని, రాష్ట్ర జేఏసీ పార్టీ. థ్యాంక్ యూ.